పరిశుద్ధ త్రిత్వము తరువాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగములు పాత నిబంధన గ్రంథము నుండి దేవుని పరిశుద్ధుడును ఇశ్రాయేలు నాయకుడైన మోషే వ్రాసిన గ్రంథము నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనామాత్య దేవా, మమ్మును కనికరింపుము. పరిశుద్ధ త్రిత్వము తరువాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా
అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంతటితో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వము తరువాతి 6వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 29వ వచనం వరకు. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగునుగాక. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగ్గా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను,
భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరమును అలాగునే ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడిన కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట త్రిత్వంలోని 6వ వారపు ఆరాధన ఆశీర్వాదాలు మీకు ఆహ్వానం. ఈ పర్యంతం ప్రభువారు మనల్ని తన రెక్కల నుండి దాచిపెట్టి మరోసారి ఆయన పాద సన్నిధికి మనల్ని పిలిచినందుకు ఆయనకు స్తోత్ర వందనాలు అర్పించి ఆరాధన కార్యక్రమానికి వెళుతున్నాం. ప్రార్థించుకుందాం. మహిమ సంపన్నుడా, స్తుతులకు పాత్రుడా, త్రిత్వకాలం ముందు మమ్మల్ని 6 వారాలు మీ కాగుడ భద్రపరిచి ఈ మా స్తుతి యాగము మీరు మాకు చేసిన మీ అనాది సంకల్ప సిద్ధికి బట్టి స్తోత్రాలు అర్పించుకుంటూ ఈ మా కొరకు నియమించిన త్రిత్వకాలంలో మీకు కేవలము కృతజ్ఞులమే మీరు మమ్మల్ని జీవించమని చెప్పిన మీ ప్రేమగల వాక్కుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మా కొరకు దాచిపెట్టిన వాక్య భాగాలు వందన చేరుస్తూ దీనికి సైతము మేము ఎట్లు మీకు స్తుతియాగం అర్పించాలో, మేము ఎట్లు మీ కొరకు కృతజ్ఞతలు చెల్లించాలో మాకు నేర్పించమని, మమ్మల్ని స్పృశించమని, మానవ త్రిత్వంతో మమ్మల్ని అందరినీ కనికరించండి. మీ పరిశుద్ధ త్రిత్వాన్ని కొనియాడటంలో మేము ఆమూలాగ్రంగా నాయన మీ వాక్యములోతులకు వెళ్ళి తమరు మా కోసం చేసిన ప్రతి ఏర్పాటుకి మా రక్షణ సిద్ధికే మీరు చేసిన మీ అనాది సంకల్ప సమృద్ధి మీ కృపా విశేషాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరి మమ్మందరిని కనికరించండి. నాయన మేమందరం కలిసి మీ కుమారుడు యేసును మహిమపరిచి నాయన మీ నిత్యమందు మేము మీతో ఉండులాగున మా కొరకు ముందుగా మీరు సిద్ధపరిచిన సత్క్రియల విషయంలో మేము జాగరూకులమై మీతో మేము నిత్యం ముందు గడుపుటకు మాకు సహాయం చేసి మరోసారి మా రక్షణగా తమరు చేసిన ఏర్పాటుకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు ప్రభునామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈవేళ మనము త్రిత్వములోని 6వ వారం అనే సంగతి మనందరికీ ఎరుక. ఈవేళ ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏమంటే, మన కొరకు ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల
వాటి సంపద, వాటి నుంచి మనకు వచ్చు ఆశీర్వాద విశేషాలు, వీటన్నిటి గురించి ప్రభు మనతో మాట్లాడబోతుండగా అసలు ఈ సత్క్రియల గురించిన పూర్వపరాలు మనం ముందుగా విన్న వాక్య భాగాల ప్రకారంగా ధర్మశాస్త్రం అందున మొట్టమొదటిగా 10 ఆజ్ఞల మనకి అనుగ్రహం, మహానాయకుడు మోషే యొక్క ప్రార్థనా ఫలితం, ఆయన జాతిని ఉద్దేశించి జాతి కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు తేవడం, ఈ ఉదంతలన్నీ మనం వింటాము. ఇది దీని యొక్క శిఖరాగ్రం ఎక్కడ మనల్ని తీసుకెళ్తుందంటే 10 ఆజ్ఞలు అనగా సత్క్రియలు, దేవుని మనస్సు, దేవుని హృదయము మనిషికి ఇవ్వడమే 10 ఆజ్ఞలు ఇవ్వడం. అందును బట్టి లోకమందు ఒక దైవికమైన మాదిరి అయిన సమాజాన్ని స్థాపించాలని దేవుని కోరిక. అప్పుడు యావత్ మానవ కోటికి క్షేమము, భద్రత, సంతోషము ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. ఇది ఇన్ని రకాలుగా వచ్చి చివరికి తన కుమారుడైన యేసును మన కొరకు అర్పించాడు. కారణం ఏంటో, నేడు మనం ఏం చేయాలో ఈ సంగతులు ఈ వేళ మనం వాక్య భాగం చూడబోతున్నాము. దానికి ముందుగా ఈ దినం 3 పాఠ్య భాగాల నుంచి కూడా ఆత్మదేవుడిచ్చిన ఆవేశాన్ని బట్టి ఈ చిన్న ఆలాపన విన్న తర్వాత మనం వాక్యానికి వెళ్తున్నాం. పరవశింతము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియే కూడా పొగడుచుందమనాది సంకల్పం మరువక దినం మది రేయి బవలు అవనిని పరవశింతము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియే కూడా ఆర్జించక వల్ల కానిది క్రియల మూలము కానిది అహము విడిచి అంగీకరించిన పొందదగినది నిత్య జీవం పొందు ప్రభు కృప కొదువలేక పరవశింతము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియే కూడా ప్రభుని మాటపై వసుధ విడిచిన వాటికై బహుమానమో 100 రెట్లుగా పొందుటయును నిత్య జీవము నిరవధికము మనమున తరింతము పరవశింతము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియే కూడా యేసుతో కూర్చుండబెట్టుట పరమున పితృప్రేమయే ఇశ్రాయేలుకు తీర్పురులుగా 12 సింహాసనములపై కూర్చుండబెట్టుట ఘనతగా పరవశింతుము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియే కూడా లేదు కొదువను కొనే కుబేరుకు క్రీస్తు ప్రభు పరిష్కారము కలిగియున్న దాన్ని పంచి పెట్టి ప్రభుని వెంబడించుట పరముకై పరిపూర్ణత
పరవశింతుము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియేకుడా. వ్యసనపడి విని యేసు నుండి వెళ్ళిపోయిన వానిలా, వ్యసనపడి వ్యధమదిని గోరక నిత్యమందు కలుగు క్షేమము వెంబడించు విభుని భువిని. పరవశింతము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియేకుడా. చేయుటకు సత్క్రియలు మనము క్రీస్తునందు సృష్టిమి. తండ్రి చేతి పనిగనుందుము సాక్ష్యమిచ్చుచు సంతసించుచు సతతము. పరవశింతుము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియేకుడా. పొగడుచుందుము నాది సంకల్పం మరువక దినదినం మదిరేయి బవలు అవనిని. పరవశింతుము పితృపుత్ర శుద్ధాత్ముడా త్రియేకుడా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, ఈవేళ మనము నిర్గమకాండము 20వ అధ్యాయంలో మొదటి 17 వచనాలు మనము విన్న ప్రకారంగా 10 ఆజ్ఞలు ఇవ్వడానికి గల కారణం ఏమంటే, ఇశ్రాయేలు చుట్టూ అన్యజాతులు ఉన్నవి. వీళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడకేమో ఐగుప్తులో వీళ్ళు ఉన్నారు. యాత్ర 40 సంవత్సరాలు దారి పొడుగున ఎన్నో జాతులు వీళ్ళకి ఎదురుపడుతూ వీళ్ళందరినీ తప్పించుకోవడం, జయించుకోవడం, రావడం, మొత్తం మీద చేరారు. చేరిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేరబోతున్న దేశం ముందు వారు తమ దేవుడైన సర్వశక్తుడైన వానిని తమ చుట్టూ ఉన్న లోకంలో, తమ చుట్టూ ఉన్న జాతులలో మహోన్నతునిగా హెచ్చించాలి. అంటే వీళ్ళ యొక్క ఈ జాతి ఒక ప్రత్యేకమైన జాతిగా, ఒక క్రమశిక్షణ కలిగిన జాతిగా, సమిష్టి జీవనం చేయటంలో ఈ జాతికి సాటి మరొకటి లేదు అని ఇటువంటివన్నీ కూడా ప్రభువారి యొక్క సౌశీల్యాన్ని ఆజ్ఞల రూపంలో ఇచ్చి ఆయన స్వభావాన్ని మిగిలిన జాతులుగా పంచాలని, అట్లు పంచుటకు ఇశ్రాయేలు జాతిని ఒక కారకంగా, ఒక ఇన్స్ట్రుమెంట్గా ప్రభువారు వాడుకోబోయి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమంటే, ఇశ్రాయేలు చుట్టూ ఉన్న జాతులు వాళ్ళ యొక్క భక్తి సంబంధమైన విషయాలు ఏమంటే, వాళ్ళు బహుదేవత ఆరాధకులు. వాళ్ళు చాలా ఇమేజెస్, చాలా రూపాలు వాళ్ళు చేసుకునేవారు. దేవతలు చేసుకునేవారు, విగ్రహాలు చేసుకునేవారు. యెహోవా వారి దేవుడు వంటి దేవుడు కాదని, యెహోవాయే దేవుడని, ఆయన మాత్రమే సకల దేవతలకు పైన ఉండు దేవుడని, ఇట్లాంటి విషయాలు ఇశ్రాయేలు జాతి స్థాపించాలి భూలోకంలో. అది చేయడానికని వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు అంటే దేవుని మనస్సే. ద డెకలాగ్ ఈస్ ద మైండ్ అండ్ హార్ట్ ఆఫ్ ద లార్డ్ యావే. ఆయన మనసులో ఏముందో దానిని ఆజ్ఞ రూపంలో ఇవ్వడంలో జాతి మొత్తానికి క్షేమము, జాతి మొత్తము ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, బంధురీత్యా సమస్తం అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఎగుడు దిగుడు లేకుండా వారు ఈ ఆజ్ఞల కొలమానంలో జీవితం జీవించాలని ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞలు. మొదటిగా ఆయన నామము అంటే ఆయన వ్యక్తిత్వము.
ఆయన నామము, ఆయన సౌశీల్యం. ఈ విధంగా తాను ఎవరో వారికి బయలుపరుచుకునే నిమిత్తమును వారు ఇంత దూరం చేసిన ప్రయాణానికి గల కారణము వారిని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఔన్నత్యం ఏంటి, ఇవన్నీ చాటి చెప్పడానికి ఇక భవిష్యత్తు కాలాలకి సరిపడే నియమావళి 10 ఆజ్ఞలు ఇచ్చేసాడు. ఇవన్నీ చేస్తే వాటి వల్ల మనుషులు బతుకుతారు ఇశ్రాయేలుని ప్రభు వారి యొక్క సంకల్పం. ఇది ఇలా జరిగింది. ఇవాళ మన ధ్యానాంశము ఎఫెసీ పత్రికలోని 2వ అధ్యాయంలో 10వ వచనము 9, 10 కూడా విందాము. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు కాదు, మనం ఇప్పుడు చదువుకున్న వచనంలో 10 వచనంలో ఏముంది అక్కడ? క్రీస్తు యేసునందని వ్రాయబడి ఉన్నది. మనలో చాలామందికి క్రీస్తు యేసుకు యేసుక్రీస్తుకి వ్యత్యాసం లేక 2 ఒకటే కాదు. ఇటువంటి ఘనమైన సంగతులు మీకు ప్రభు విప్పి చెప్పేటప్పుడు మీరందరూ ఆశాంతము నెమ్మది కలిగి విషయం పట్ల ఆసక్తి కలిగి వాటి హృదయం ముందు దాచుకోవడానికి కావాల్సిన శ్రద్ధ తీసుకోమని మనం చేస్తున్నాను. యేసు క్రీస్తునందని వ్రాయబడలేదు ఇక్కడ, క్రీస్తు యేసునందు. కారణం ఏమంటే యేసు పరము నుండి భూలోకానికి వచ్చిన వ్యక్తి. క్రీస్తు అనగా భూలోకము నుండి పరమకు వెళ్ళినవాడు, అంటే మృత్యుంజయినవాడు. ఇంకో మాట చెప్పాలంటే నిత్యత్వమందున్న దేవుడు కాలమునకు యతించిన వ్యక్తి యేసు. కాలము నుండి నిత్యత్వానికి వెళ్ళిన ఆయన క్రీస్తు. అర్థం ఏమంటే ఇంకా బాగా తేడా చెబుతున్నాం. అవతరించిన వాడు యేసు, పునరుద్ధానుడై ఆరోహణమైన వాడు క్రీస్తు. ఇద్దరు ఒకటే, వ్యక్తులు ఒకటి, నామధేయాలు వేరుగా. కారణం ఏమంటే అవి తాము చేసే పనిని సూచించే నామధేయాలు. యేసు అనగా ఆయన ఆఫీస్ ఏంటి? రక్షించడం. క్రీస్తు అనగా మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆరోహణుడై ది ఎగ్జాల్టెడ్ క్రైస్ట్, ఉన్నతమందు హెచ్చించబడినవాడు, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి మన కొరకు ఇంకనూ విజ్ఞాపన చేస్తున్న దేవుడు. కాబట్టి ఈయన మన నిమిత్తమై, మన కొరకు, మన రక్షణ సంకల్పము కొరకు, మన కొరకు రక్షణ సంపాదించు నిమిత్తమై కార్యము సాధించుటకు తాను ఈ విధముగా మనకు పరిచయం చేసుకున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు అంటే మనము నూతన సృష్టి అయి ఉన్నామని చెప్పడానికి ఈ విషయం ఉంది. క్రీస్తు ఈ మాటల్లో ఈ ఎఫెసు సంఘానికి పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్న విషయం ఏమంటే, అక్కడ రక్షణ కొరకు ప్రపంచమంతా కూడా ఆదాము తర్వాత ఉన్న జనులు, అనగా జలప్రళయము ముందు, జలప్రళయము తర్వాత, యేసు వచ్చు వరకు ఈ వ్యవధి అంతా కూడా అంటే మానవ కోటిల్లో ఒక రకమైన ఆరని అంటే తగ్గని ఆకలి, ఆరని మంటలు, ఎడతెరిపి లేని దాహం, ఇవన్నీ కలిపి వెరసి ఆధ్యాత్మికంగా మనుష్యుడు
అన్వేషణలో నిమగ్నమైపోయాడు. కారణం ఏమంటే మనుష్య హృదయంలోని దేవశూన్యత, గాడ్స్ యాబ్సెన్స్ మనుష్య హృదయంలో ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? ఆదాములో ఏర్పడింది. ఆదాము తోట ఏదేను నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత అక్కడి నుంచి అతనికి కలిగిన సంతానమందు మనుషుని పాపము దేవునికి చాటైపోయింది గనక మనుష్యుడు ఏదేనులో ఉండగా సైతము చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. అతని యొక్క దుష్కార్యమును బట్టి, ఆజ్ఞ మీరి అవిధేయత చూపడం బట్టి అతడు అలాగా చెట్ల చాటుకు వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసింది. నేడు కూడా అలాగే ఏ మనుషుని హృదయమందు కానీ అతని చేతలందు కానీ ఆజ్ఞాతిక్రమము జరుగునో అటు వారు దేవుని ఎదుటకు కనబడలేరు. తమకు కావలసిన మిక్కిలి ప్రియులైన వారికి ఎదుటికి వారు రాలేరు. వారు ఎవరికి విరోధంగా వారు వ్యవహరిస్తారో వారి ఎదుటికి వీళ్ళు సాహసించి రాలేరు. కారణం ఏమంటే అది పాపం యొక్క స్వభావం. సిన్స్ నేచర్ ఈజ్ టు సెపరేట్ ది సిన్నర్ ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్స్ నేచర్. దేవునికి, దేవ స్వభావానికి మనుషులను వేరు చేసేది, వారి నుండి వేరు చేసేది పాపము గనక మనుషుడు అతోగతి అయిపోయాడు. అప్పటి నుంచి అన్వేషణలో పడి ఇతనికంటే బలమైన ఆబ్జెక్ట్స్, ముఖ్యంగా చెట్లు, పొట్లు, జంతువులు, కీటకాదులు, పశుపక్షాదులు ఇవన్నీ కూడా మనకి అంటే మన ఒక్కడమనే కాదు, సార్వత్రికంగా మానవత ఎలాగ పాడైపోయింది అనేది మన గ్రంథ సాక్షి మనం చూద్దాము. రోమాపత్రికలోని ఈ మాటలు నేను మీకు వినిపిస్తున్నాను, చూడండి. మొదటి అధ్యాయము 22వ వచనము 23వ వచనము ఈ విధంగా ఉంది. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇది సార్వత్రికంగా మనుష్యుడు చేసే దేవాన్వేషణలో ఈ దృశ్యం మనం చూస్తున్నాం దేవుని ప్రియులారా. గనక ఇప్పుడు 10 ఆజ్ఞలను మనుష్యుడు పాటించడము లేక నెరవేర్చడము అసాధ్యమైపోయింది. ఎందుకేంటంటే ఇతడు వాస్తవ దేవుని మనస్సు ఆజ్ఞల్లో పొందిన సంగతి గ్రహించలేని అంధకారం ఇతను ఆవరించింది గనక ఇతడు ఆజ్ఞలు అతిక్రమించడము ఎలా చేశాడంటే, ఆజ్ఞలు పాటిస్తే ఇతనికి ప్రాస్పరిటీ అని, ఆజ్ఞలు ఇతనికి సిరి సంపదలని, ఆజ్ఞలు పాటిస్తే శత్రు భయం ఉండదని, ఇలాగ మెటీరియల్, ఇలాగ భౌతికమైన లాభాలను ఆశించేది తప్ప దేవదేవుని నేను ఆయన సహవాసంలో ఉండగలందులకు నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను అనే ఆ ఆధ్యాత్మిక మెళకువ మనుషుడు కోల్పోయాడు. కోల్పోయిన కారణంగా ఈ 10 ఆజ్ఞలు జీవము లేనిగా వారి పట్ల ఉండిపోయినాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమనేది ఆజ్ఞ ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆజ్ఞ, ఆ దినాన్ని సకలమైన పనులన్నీ కట్టిపెట్టి ఆ దినమంతా ప్రభువుతో సహవసించాలనేది ఆయన కోరిక. అప్పుడు ఏమొద్దంటే అతడు ఏ జీవితాల్లో ఏ ఏరియాల్లో ఏ విషయాల్లో అతడు తప్పిపోయాడో వాటిని సరి చేసుకోవడానికి
ధర్మశాస్త్రపు వెలుగులో సరిచేయబడిన తర్వాత దేవుని దీవులు పొందటానికి మళ్ళా తమ ముందున్న నెక్స్ట్ వీక్ అంతా ఆ వచ్చే వారం అంతా వారికి సరిపడిన జీవశక్తులన్నీ కూడా దేవుడు తిరిగి సమకూర్చడానికి ప్రభు నియమించాడు. వీళ్ళు అడిగితే ఆయన ఇవ్వలే, వీళ్ళకి వీళ్ళు అడగక మునిపే. అంచేత విశ్రాంతి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. సబాత్ మీన్స్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ ది ఆల్మైటీ గాడ్. ఈ విషయం మర్చిపోయాడు. వీళ్ళు ఆదివారం కూడా ఎన్కాష్ చేసుకుంటే ప్రారంభించాడు. ఇవన్నీ ఉల్లంఘించేసి వృత్తులు వ్యాపారాలన్నీ చేయడం ప్రారంభించాడు. కనుక యేసుస్వామి ఎప్పుడు సూచక్రియ చేసిన విశ్రాంతి దినాన్ని చేస్తూ ఉంటే ఇతడు విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడనే నెపం కూడా అనేక సార్లు వేయడం మనం చూసాం. సరే, విషయం ఏమంటే ఈవేళ సత్క్రియలు యొక్క పరిస్థితి, సత్క్రియల యొక్క మరొక రూపమే దశాజ్ఞ అంటే దేవుని నోట వచ్చే ఆజ్ఞ సత్క్రియ. దీనిని యేసు ప్రభు ఇన్ ఎ నట్షల్ యోహాను సువార్త 6వ అధ్యాయము 29లో చక్కగా ఒక మాటలో ఆయన మనకి వివరించేశాడు. 6:29 యోహాను సువార్త. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఏమండి, ఏమి చేయాలి? మనకు సువార్త వాక్య భాగంలో ధనవంతుడైన యవనస్తుడు మనకి పరిచయం అవుతాడు. అతడు ఒక అన్వేషణతో వచ్చాడు. అతని ప్రాబ్లం ఏమంటే విందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో ఇతను మనకి ప్రత్యక్షమవుతాడు. ఇదిగో వచ్చి బోధకుడా చాలండి. ఏ మంచి కార్యము చేయమని అని అడిగాడంటే అతనికి ధర్మశాస్త్రము అతనికి తెలియనుడు కాదు, తెలుసు. ఇంకా ఏదైనా చెప్తాడేమో అనేది వచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ముందు అతడు మొదటి పలక మీద వ్రాయబడిన దాని జోలికి వెళ్ళకుండా ప్రభు చేత చేపిస్తాడు తను. అప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభువును ధనవంతుడు. సత్క్రియల గురించి నన్ను ఎందుకు అడుగుతావయ్యా నువ్వు? ఒక్కడే ఎడలా ఆజ్ఞలు గైకోమని ప్రభు స్పష్టంగా చెప్పాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనునవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ విషయం ఏమంటే ఏ ఆజ్ఞలని అడిగినప్పుడు యేసయ్య కూడా ఇతను బాల్యం నుంచి చేస్తున్న వాటిని గురించి చెప్పాడు. మొదటి పలక విషయం యేసు ప్రభు కూడా అది ఇతనితో ఉదహరించలేదు. మార్కు సువార్తలో ఈ ఉదంతం చాలా డీటెయిల్గా ఉంటుంది. అది ఇంకా విపులంగా చెప్పబడి ఉంటుంది. సరే, విషయం ఏమంటే దశాజ్ఞలో 2 ప్రధాన భాగాలుగా దేవుడు ఇచ్చాడు. మొదటి పలక మీద నరునికి దేవునికి,
దేవనరుల సంబంధము మొదటి పలకైతే రెండవ పలకలో నరునికి సంబంధం రెండవ పలక. మొదటి సంబంధంలో మొదటి పలకలో ఏమున్నది? ఆయన తప్ప వేరే దేవుడిని ఉండకూడదు అన్నాడు. రెండవ యెహోవా తన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు, అట్లు ఉచ్చరించిన వాడిని నిర్దోషిగా ఎంచడని. మూడవ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుకోవాలి. ఈ విధమైన ఇక 4 దగ్గర నుంచి ఈ విధంగా సోషల్ ఆర్డర్. ఈ విషయంలో ఆజ్ఞల గురించిన అన్వేషిస్తున్నట్టుగా ఇతను మనకు కనబడుతూ నిత్య జీవం కొరకు నేను ఏం చేయాలనేది ఇతని ప్రధాన సమస్య అయిపోయి కూర్చుంది. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు పరిపూర్ణుడు అవ్వాలి. ఇదే విషయం మార్కులో అంటాడు. మార్కు సువార్తలో యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకడు కొదువుగా ఉన్నది అని అంటూ యేసయ్య అక్కడ మాట్లాడతాడు. ఒకడు కొదువు అనే సంగతి తనకు తెలియట్లేదు. కొదువు అనే మాటకి ఏమంటే నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను అన్నీ చేస్తున్నాను, నేను ఆస్తిపరుణ్ణి, లోకమందు శ్రేష్టమైన జాతి ఇశ్రాయేలులో నేను పుట్టాను, నాకు ధర్మశాస్త్రం నేను అనుసరిస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పిన ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, ఇంకా ఏంటి నాకు లోటు అనుకుంటున్నాడు. ఇదంతా కూడా స్వనీతి పారాయణము. దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇవ్వకుండా ఇతడు దేవుని స్థానములో సిరిని ఉంచుకున్న వ్యక్తి. ఇది ఈ ఉదంతం ఈ ఎపిసోడ్ అయ్యేటప్పటికి ఇతడు సిరిని ఆరాధిస్తున్నాడు. సిరి ఆరాధికుడు అనేది మనకు అర్థమైపోతుంది. నువ్వు పరిపూర్ణుడిగా అవ్వగోరితే నేను చెప్పింది చేయమంటాడు ఆయన. తీరబోచి ఏంటంటే నీకు కలిగినది అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటాడు. అది అక్కడతో ఆయన ఒరిజినాలిటీ బయటపడిపోయింది. అందులో ఏమంటే బహుధనం ఏది తర్వాత వచ్చిన ఏముంది? అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇది ధనవంతుడైన యవనస్తుని యొక్క సంఘటన. దేవుని బిడ్డలారా, 10 ఆజ్ఞలు దేవుడు జాతికి ఇచ్చాడు. అదే జాతిలో పుట్టిన వ్యక్తి. కారణం ఏమంటే ఇశ్రాయేలు జాతి లోకమందు జాతులలో కలిసిపోకూడదని అన్ని విషయాల్లో కూడా వీళ్ళు తమ ప్రత్యేకతని వారు కాపాడుకుంటూ దేవునిని ఘనపరుస్తారనేది దేవుని ఉద్దేశము. అది వీళ్ళు ఒక పట్టాన్ని పట్టించుకోకుండా తమ స్వార్థాలకు పోయి దేవునిని కించపరుస్తూ సాటి మనిషిని మోసం చేస్తూ తక్కువ చేస్తూ అతని క్షేమాన్ని గురించిన ఆలోచన లేకుండా జాతి ఇలా ముందుకు సాగిపోతుంది. ఈ దురవస్థ అంతటిని చూసిన దేవాతి దేవుడు 10 ఆజ్ఞల నెరవేర్పు వీడి వల్ల కావట్లేదని ఆయనే కుమారుడై విచ్చేసిన సంగతి సువార్తల సారాంశము. ఇప్పుడు పత్రికలో ఎఫెసు సంఘానికి వ్రాస్తున్న ఈ విషయంలో రక్షణ క్రియల మూలము కాదు, ఆయన ఉచిత కృప. వాక్యం ఉందాము. ఎక్కడిది? ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కాదు, దేవుని వరమే. కాదు, అతిశయపడవి. చాలండి. మానవ అతిశయము ఎప్పుడు కూడా అతడు సాధించిన సంగతులపై ఆధారపడి ఉంటాడు. మానవ చరిత్ర ప్రారంభం నుండి నేటి వరకు ఇక ముందు కూడా ఇతడు ఏమేమి సాధిస్తాడో సాధించిన సంగతులను చెప్పుకోవడము, ఆహా నేను కాబట్టి ఇవి చేశామని మనుషుడు అనుకోవడం, ఇదే అతిశయం. అసలు అతిశయం అనేది ఎవరి యందు అతిశయించాలి? ఒకడు ప్రభువునందే అతిశయించాలి. వాక్యం స్పష్టంగా చెప్పింది. ఇది దేన్నైనా మనుషుడు అచీవ్ చేసుకోవచ్చు, కానీ రక్షణని సాధించలేడు.
రక్షణ సాధన కొరకు రకరకాలుగా పనులు చేయడము, అవి మంచి పనులుగా మనుషులు అనుకోవడం, దానికి మరొక పేరు పుణ్యకార్య అనుకోవడము, తమ్మును తాము మోసగించుకోవడం అయిపోతుంది. ఇదే మోసంలో పడ్డాడు అపోస్తుడైన పౌలు కాకమునుపు సౌలు ఉన్న రోజుల్లో, నేను యూదుడను, నేను సున్నతి చేసుకున్నాను, నేను పరిసయ్యుడిని, నేను ఇలాగని జాతి అహంకారము, అతని విద్య, అతని యొక్క అన్ని రకాలైన ఆధిక్యతలను అతడు వాటిలో అతిశయించాడు. ఇశ్రాయేలు జాతి అంతా అలాగే అతిశయిస్తుంది. ఈవేళ మన సంఘ పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. కానీ దేవుని నువ్వు గణపరచట్లేదు, నేమ్ షేక్ అనమాట, నామకహ ఉన్నామంతే. అలా కాదు. ది స్పిరిట్ ఆఫ్ డెకలాగ్, దశాజ్ఞల యొక్క భావము, అందున్న సారమేంటో దానిని ఎరిగి మనము వ్యవహరించాలి. యేసు ప్రభు వచ్చాక ఆయన ఈ 10 ఆజ్ఞల మీద చక్కటి వివరణ ఇచ్చాడు. దానికి అమెండ్మెంట్ లాగా మనం అనుకోవాలి తప్ప, కానీ అది ఇంకా బలీయమైన స్థాయికి ఆయన తీసుకుపోయాడు. ఆయన స్క్రూటినీ చేయగా దానిని 10ని 2 చేశాడు. ఎలాగంటే, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించు, నిన్ను వల్లే పొరుగువని ప్రేమించు, 2 ఆజ్ఞలు ఉంచేశాడు. కనుక ఈవేళ మన ముందున్న ఛాలెంజ్ ఏమంటే, మన కొరకు ముందుగా ఆయన ఏర్పాటు చేసే సత్క్రియలు, కొన్ని ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ మనకు పెట్టేటట, వాటిని ఎరిగి మనము వాటిని చేయడానికి మనము బద్ధులమై ఉన్నాము. ఎందుకు బద్ధులమైనామంటే, వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు మనం సృజింపబడ్డాము గనుక అవి చేయాల్సిన పని మనకున్నది. ఎందుకంటే దశఆజ్ఞల లేక ధర్మశాస్త్రము మనిషిని దేవుని దగ్గరికి తీసుకురాలేకపోగా మనుషునిలోని లోపాలు చూపించే దేవుని సాధనం చూపించి, ధర్మశాస్త్రము మనిషిని ఎక్కడ పంపుద్ది? క్రీస్తు దగ్గరకు పంపబడేలాగా దశాజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మరి క్రీస్తు దగ్గరికి వెళ్ళిన పాపిని ప్రభువారు ఏం చేస్తారు? మళ్ళా అక్కడ క్షమించబడ్డ పాపిని తిరిగి ధర్మశాస్త్రం దగ్గరికి పంపుతాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మందు వ్రాయబడిన ఈ ఆజ్ఞలను నెరవేర్పకి. ఈ సంగతి డాక్టర్ మార్టిన్ లూథర్కి ప్రభువారు చూపించారు స్వయం. ఆయన గ్రహించాడు, అవగాహన తెచ్చుకున్నాడు, చాలా దారుణంగా వివరించాడు లోకంలో. అంతకు మించిన వివరణ నేటికి రాలేదు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను చెప్పే మాట ఏమంటే, 10 ఆజ్ఞల పాటింపు మనిషిని పరిపూర్ణుడిగా చేయలేవు. నిన్ను పరిపూర్ణంగా చేయదగిన ఒకే ఒక సాధనము ఆయన పంపిన యేసునందు విశ్వసించడం తప్ప మరొకటి లేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు పాటించడము పడిపోయిన మానవత వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే పడిపోయిన మానవత బలహీనమైనది. అది చేయడానికి కూడా క్యాపబిలిటీ లేదు. గనక దేవుని ఆజ్ఞను నెరవేర్చాలంటే ఒకడు ఆవశ్యకముగా రక్షించబడిన వాడై ఉండాలి. అనగా వాడు శుద్ధి నొందిన వాడై ఉండాలి. అటువంటి వాని వలన ఏవి నెరవేర్చలేక పాపిగా మారిపోయాడో వాటిని ఇప్పుడు ఇతడు క్రీస్తునందు పరిశుద్ధుడై వాటిని నెరవేర్చడానికి శక్తిమంతుడు అవుతాడు. శక్తిమంతుడు ఎలాగవుతాడు అని అంటే, పునరుద్ధరణుడైన ప్రభువు ఆరోహణమై తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు
అక్కడి నుండి పరిశుద్ధాత్ముడు భూలోకానికి రావడము, ఆయన విశ్వాసితో రెండు కూడా ఇన్ ది బిలీవర్ అండ్ విత్ ది బిలీవర్ పరిశుద్ధాత్ముడు ఉండి ఇతని వల్ల ఏమేమి పనులు జరగకుండా మిగిలిపోయినవో వాటినల్లా నెరవేర్చడానికి ఆయన విశ్వాసిని ప్రేరేపిస్తూ విశ్వాసిని బలపరుస్తూ ఉంటాడు. దేర్ఫోర్ ఈ ముందుగా ఏర్పాటు చేసిన సత్క్రియల నెరవేర్పు ఈ రిఫరెన్స్ ఎక్కడొచ్చింది? మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16లో వచ్చింది. ఏమన్నాడు? మనుషులు 5:16 మత్తయి సువార్త 5వ అధ్యాయము 16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇది ది క్రీమ్ ఆఫ్ ది డెకలాగ్. 10 ఆజ్ఞలు ఎందుకునంటే నువ్వు వాటిని నెరవేర్చడం అనే ఈ వెలుగు ఉందే, ఈ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశించాలి. మనుషుల ఎదుట ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ప్రకాశించిన ఈ వెలుగును చూసిన మనుషులు పరమనందున్న దేవునిని వారు మహిమపరుస్తారు. అలా ఇటువంటి పనిని చేయగలందులకు దేవదేవుడు ఇశ్రాయేలు జాతికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఈ ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి విందాం. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేత. ఏంటి కృప? ఏంటి కృప? అంటే ది పవర్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని శక్తివంతమైన మాట, ది డైనమైట్, ది డివైన్ డైనమైట్ అన్నమాట. డోనటోస్ అని అంటారు మూలం. అంటే అర్థం ఏంటి దీని సంగతి? దేవుని ప్రియారా, అర్థం ఏమంటే ఇక్కడ శక్తివంతమైనది. దేవుని సన్నిధిలో మనుషుడు అశక్తుడు. ఎందుకంటే ఇతడు బై బర్త్ సిన్నర్ అండ్ బై లైఫ్ సిన్నర్ అండ్ ఈ డెత్ సిన్నర్. కనుక ఇతనిని పరిశుద్ధుడిగా చేస్తే తప్ప పరిశుద్ధ దేవుని సన్నిధికి ఇతడు ప్రవేశించలేడు. దేవుని ప్రియులారా, ఈ విషయంలో మనుషుడు పెట్టిన ఆక్రందనకి కొరకు కాదు, దేవుని ఆయన స్వాభావికమైన అపారమైన ప్రేమ, ది అన్మెరిటెడ్ లవ్ ప్రేమ, ఆయన ప్రేమ అగపే ప్రేమ. ఆయన కృప మనల్ని శక్తిమంతులను చేసింది. ఎంతవరకు అంటే మనల్ని ఆయన సన్నిధికి పాపము, లోకము, సాతాను వశము నుండి మనల్ని ఆయన సన్నిధికి ట్రాన్స్లేట్ చేయగలిగినటువంటి డైనమైట్, శక్తివంతమైనది ఆయన కృప. గనక ఈ 6వ వారపు దేవుని చిత్తం ఏమంటే మనము ఆయన చేసిన మన కొరకు ముందుగా సిద్ధపరిచేట సత్క్రియలు వాటి యందు మనము నడుచుకోవాలి. నడవగలందులకు మనల్ని ఎక్విప్ చేస్తున్నాడు. ఎలాగంటే క్రీస్తు యేసునందు మనల్ని సృష్టించాడు. మనము లోకమందు ఆదాము యొక్క సంతానమై ఉన్నాం. మనము ఆదామేమో పడిపోయిన మానవుడు, పడిపోయిన వారి నుంచి పుట్టిన వారు. మనం అందరం పడిపోయిన వారము, దేవుని ఎదుట పడిపోయిన వారము, పరిశుద్ధత నీతి విషయాల్లో మనం పడిపోయిన వారము. కనుక మనల్ని లేవనెత్తడానికి తుది ఆదాముగా యేసు స్వామి రావడము,
మన కొరకు ఆయన తనువును అర్పించడము, ఆయన బలి అర్పణలో మనల్ని పరిశుద్ధులుగా చేయడము, దాని క్షమాపేక్ష మనకి ఇవ్వడంలో మనము శక్తిమంతులమయ్యాం. అందుకని ఇప్పుడు ఈ ధనవంతుని యొక్క ఉదంతులో మనం విన్న విషయం, అతను అనుకున్నాడో ఏమి చేయాలనుకుంటే ఏదైనా చెప్తే చేయడాకే వచ్చాడంటే ఇంకేం కాదు, మోమాటం ఎందుకు, అవసరమైతే నిత్య జీవనం కొనుక్కుంటాకే వచ్చాడు తనకున్న సంపదను బట్టి. కానీ ఈ ఉదంతం అయిపోయింది. శిష్యులు ఈ డైలాగ్ ఇవన్నీ వింటున్న తర్వాత వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం ఏంటంటే, ప్రభువా మరి ధనవంతుడు పరలోక రాజ్యం చేయడం అసాధ్యం అంటున్నారు కదా, మరి మీ కొరకు అన్నీ విడిచిపెట్టమంటున్నాం. విడిచిపెడతాం వాళ్ళ వల్ల కాదు, కానీ మరి మేము విడిచిపెట్టేసాం కదా, మేము ఆ సమస్తం విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించినందుకు మాకేంటి ప్రయోజనం అని అడుగుతాడు పేతురు శిష్యులందరి పక్షంగా. అప్పుడు పేతురు ఇచ్చిన జవాబు, పేతురికి ప్రభు ఇచ్చిన జవాబు ఏమంటే, మీరు ఏమేమి విడిచిపెట్టారో ఈ లోకంలో వాటికి మీకు 100 రెట్లు భూలోకంలో నా బ్లెస్సింగ్ ఉంటుంది. దీని అనంతరము నిత్యమందు మీకు నిత్య జీవం ఇస్తానని ప్రభు చెప్తూ అన్నాడు. ఇశ్రాయేలుకు 12 గోత్రాలకి మీరు 12 తీర్పరులుగా ఉండే భాగ్యం నేను ఇస్తున్నాను మీకని ప్రభు చెప్పాడు. అంచేత విషయం ఏమంటే, మనల్ని నిందితులుగా తన సన్నిధికి చేర్చుకోవాలనేది ఆయన కోరిక కాదు. ఎందుకంటే ఆయన అవర్ వెరీ మేకింగ్ ఈజ్ వెరీ ఇన్ఎక్స్ప్లికబుల్, వర్ణనాతీతం. ఆ వర్ణనాతీతం అనగా ఏమంటే, మనలను ఆయన తన పోలికలోనూ తన రూపంలో చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఎటువంటి మహిమను, ఎటువంటి ప్రభావాన్ని, ఎటువంటి ఘనతను నిత్యము నుండి నిత్యం వరకు కలిగి ఉన్నాడో అదే స్టేటస్లో మనం ఉండాలనేది ఆయన కోరిక. ఈ లోపల మరి మనము ఈ దుష్ట గుణ త్రయం, నేత్రాశ, శరీరాశ, జీవడంబను, వీటి చేత ప్రభావితం అయిపోయి మన మహిమను కోల్పోయిన మన తల్లిని బట్టి మనము కూడా మహిమ లేకుండా పోయాం. దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఈవేళ ప్రభు అడుగుతున్నాడు, వాటన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించాను. ఇక మీ ముందున్న అసైన్మెంట్ ఏమంటే, నేను ఏమైతే ముందుగా మీ కొరకు సిద్ధపరిచానో ఆ సత్క్రియలలో మీరు నడుచుకోవాలి. మీరు నడవటం బట్టి చూసిన లోకం వీరు ఫలానా వాని పిల్లలని చెప్పుకోగలగాలి. అది ఇవి మనం చేయవలసిన కార్యక్రమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ పత్రిక పాఠంలో వ్రాయించి ఇచ్చాడు. దేని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈవేళ సంఘం, మనము ఈ క్రిస్టియన్లో, ఈ క్రైస్తవ ప్రపంచంలో అన్ని సంఘాల గ్రూపుల సంగతి మనకు ఉంది. మన ఇల్లు మనం చక్కబెట్టుకుందాం, మన సంఘం మనం చక్కబెట్టుకుందాం. హౌ అబౌట్ అవర్ వాక్, అవర్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్? మన జీవితంలో అన్ని రంగాలలో మనము దేవుని ఎదురు ఎలా నడుచుకుంటున్నాం? ఆర్ వి ఆస్పైరింగ్ పర్ఫెక్షన్? మన వయసు లెక్కేసుకుంటే ఈనాళ్ళకి ఒక ఏడాది నుంచి మరొక ఏడాదికి బెటర్మెంట్ రావాలి తప్ప ఒక ఏడాది నుంచి మరొక ఏడాదికి నీచంగా మనం దిగజారకూడదు. క్రిస్టియన్ ప్రోగ్రెస్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్. ప్రోగ్రెస్ అంటే యాత్ర లేక అభివృద్ధి. వృద్ధి నుండి అభివృద్ధికి మనం వెళ్ళాలి, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి. మన జర్నీ ఆఫ్ ఫెయిత్లో, మన విశ్వాస ప్రయాణం ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు, స్టాగ్నేట్ అవ్వకూడదు, అక్కడ ఆగిపోకూడదు. కాబట్టి మీ అందరికీ నమస్కరించి చెప్పే మాట ఏమంటే, ఈవెన్ ఇన్ దీస్ పాండమిక్ డేస్ మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి ప్రభు మనల్ని కాపాడలేదు. ఆయన తన ఉచిత కృప
మనం రక్షించడానికి తన కుమారుణ్ణి మనకి ఇచ్చేసాడు. నీతిమంతులుగా మనం చేయడానికి తన కుమారుని సమాధిలోంచి లేపి పునరుద్ధరణుడయ్యాడు. తిరిగి మనల్ని మహిమలో ఉంచడానికి ఆయన మళ్ళా రానై ఉన్నాడు. ఆయన వచ్చు లోపుల్లో మనం ఏం చేయాలంటే మన కొరకు నియమించబడిన సత్క్రియల్లో మనం నడవాలనేది ఆయన కోరిక. మరి ఇంత చేసిన ఈ రక్షణ ప్రణాళిక ఏర్పాటు ఇవి విన్నవన్నీ విషయాలు బట్టి ఆర్ వీ నాట్ బౌండ్ టు గివ్ థ్యాంక్స్ గివింగ్? మనం కృతజ్ఞత చెప్పడానికి మనము దీనికి బదులమై లేదేమంటారు? ఆలోచించేయండి. ఎప్పుడైనా ఆలోచించి చేశారా మీరు? తండ్రి దేవుడు మాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు త్రియేక దేవుడుగా మాకేం చేశాడని తరచి ఆయన సన్నిధిలో మనము తరించి మనం ధ్యానించడానికి ప్రతి సంవత్సరం ఒక అర్ధ సంవత్సరము ఈ థ్యాంక్స్ గివింగ్ టైంగా ఆయన మనకి ఏర్పాటు చేశాడు. దిస్ ఈజ్ ద సమ్మరీ అండ్ సీక్రెట్ ఆఫ్ ది సీజన్ ఆఫ్ హోలీ ట్రినిటీ. పరిశుద్ధ త్రిత్వం యొక్క సారము ఇదే. ఆదివారం రావడం పోవడం కాదు. ది ఫస్ట్ హాఫ్ ఆయన వచ్చి మనకి ఏమి చేయాలనుకున్నాడో అవన్నీ చేసిన సంగతులు ధ్యానించుకోవడము మొదటి అర్ధ సంవత్సరము. ఇక రెండవ అర్ధ సంవత్సరం అంటే ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్స్ టిల్ ది అడ్వెంట్ ఆయన చేసినవి మనం తలుచుకుని మనం ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి. కనుక ఇటువంటి స్ఫూర్తితో నిన్ను దేవుడు అడుగుతున్న విషయం అంటే, కుమారుడా, నీవు పరిపూర్ణురాలుగా అవ్వాలంటే నీకు ఏమేమి ఉన్నవో నీకు కలిగినవన్నీ కూడా నీ మీద లార్డ్షిప్ చేయకూడదు, నీకు ప్రభువుగా ఉండకూడదు, నీకు ప్రభువైన వాడిని నేను ఒకడనే అని దేవుడు చెప్తున్న ఈ మాటని మనము ఈవేళ అంగీకరించి క్రీస్తు యేసునందు మనము సృష్టమై ఉన్నాం. మనము అర్థమేంటి? మనము నూతన సృష్టిగా ప్రభు మనల్ని పిలుచుకుంటున్నాడు. మనం ఒప్పుకున్న మరి ఆయన ప్రేమ పిలుపులో మనము ఆ పిలుపు మన ఎడ సార్థకం కాబడాలంటే ఒకడు తిరిగి జన్మించాలి. నేను చెప్పాను కదా, పడిపోయిన ఆదాము సంతతిగా మనము దేవుని ఆజ్ఞలు పాటించలేము. ఆ యవనస్తుడు కూడా పాటించలేక వాడు వ్యసన పడుచు దుఃఖముతో వెళ్ళిపోయాడు. వాడు ఆశీర్వాదకర్త దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు పొంది వెళ్ళడానికి బదులు అఘోరించుకుంటూ వెళ్ళిపోయాడు తను. ఓ మాట మీకు చెప్పాలి, ఇతని వ్యసన పడతంలో ఉన్న భావం ఏంటంటే, మూల భాషలో ఏం రాయబడిందంటే, సృష్టి ఒక్కొక్కసారి హఠాత్తుగా మన ఊహకు మించిన కారు మేఘాల కమ్మి అమాంతంగా చీకటైపోతూ ఉంటుంది. ఆ చీకటిలో ఘోరమైన వర్షం పడుతూ ఉంటుంది. అటువంటి చీకటి కమ్మిందట అతని ముఖం నిండా. ఎప్పుడు నీకు కలిగినది అమ్మి బీదలకు పంచి వచ్చిన వెంబడించమన్న మాట విన్న వెంటనే. ఎందుకంటే అతడు మిక్కిలి ధనవంతుడు. యేసు ప్రభు దగ్గరగా రావడము ప్రధానము, ఆయన మాట వినడము ప్రధానమే. కానీ అట్ ది ఎండ్ ఆయన చెప్పింది చేసి మనం ధన్యుడు అవ్వడము మించిన ప్రధానం. కాబట్టి ఈ 6వ వారపు ఆశీర్వాదాలు మీ అందరికీ దక్కాలంటే మనం ఇక్కడి నుంచి ఆ దీవించే హస్తాల నుంచి మనము దీవిని పొందకుండా వెళ్ళొద్దు, దీవించబడి వెళదాము. అప్పుడు చివరిలో మనం వినే ముగింపు దీవెన మనకి పట్ల సార్థమవుతుంది. ఏమది? ప్రభువు నిన్ను ఆశీర్వదించి కాపాడు కాకనే మాటలు ఎప్పుడు మనకి అప్లై అవుతాయంటే, వాక్యం విన్న తర్వాత వాక్యానికి నువ్వు ఒక డెసిషన్ ఇవ్వాలి. నువ్వు ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడే అది నీకు అప్లై అవుతుంది. తప్ప ఊరికి వచ్చి కానుకేసి వెళ్ళిపోతే ఆ దీవెనికి సంభవిస్తా అనుకోదు బిడ్డ. దట్స్ బ్లైండ్ బిలీఫ్. మన దేవుడు జీవముల దేవుడు, స్పీకింగ్ గాడ్. గనక మాట్లాడు దేవుడిని ఆరాధించడం వచ్చిన నీవు ఆయన మాట విన్న తర్వాత ఆయన మాటకు నువ్వు స్పందించవా? రెస్పాండ్ అవ్వా?
నువ్వు రెస్పాండ్ అవుతావు అనేది ఆయన ఆశ. అందుకని ఆయన నీ కొరకు ఎన్నో దీవుల్ని పట్టుకుని ఆయన నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. గనుక ఈ 6వ వారంలో మీ నిర్ణయం. ఈ వేళ వాక్యము మరలా మనం సజీవ లెక్కలో ఉంటే ఇంకొక 5 ఏళ్ళకి కానీ మళ్ళీ ఇదే వాక్యం మనకి షిఫ్ట్లో రాదు. ఇంకోసారి విందామని అనుకోవద్దు బిడ్డ. ఆలోచించి ఈ మాటలు వింటుండగా నీవు నీ కొరకు ఈ సెల్ఫ్ అఫర్మేషన్ చేసుకుని వెళ్ళాలని మనం వచ్చేది. ఏమంటే నేను క్రీస్తు యేసునందు నేను సృష్టించబడి ఉన్నాను, కృపచేత రక్షించబడి ఉన్నాను, విశ్వాసము ద్వారా. ఇవన్నీ నీకు దేవుడిచ్చిన ప్రావిజన్. ఈ ప్రావిజన్ నీకు మరొక్కసారి జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్ముడు. తండ్రి నీ కొరకు చేసిన ప్రణాళికను అమలు చేశాడు కుమారుడైన దేవుడు. ఆత్మదేవుడిని ఇప్పుడు అది నీకు అప్లై చేయబోతున్నాడు. నీ స్పందన ఏంటో నువ్వు ఆలోచించి సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన హృదయములకు తలంపులకును కావలయుండును గాక. ఆమేన్. Sing them over again to me, wonderful words of life. Let me more of their beauty see, wonderful words of life. Words of life and beauty, teach me faith and duty. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful words of life. Christ the Blessed One gives to all wonderful words of life. Sinner list to the loving call, wonderful words of life. Oh, so freely given, luring us to heaven. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful words of life. Sweetly echo the gospel call, wonderful words of life. Offer pardon and peace to all, wonderful words of life. Jesus, only Savior, sanctified forever. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful